సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. అమెరికా వాళ్ళు ఏమంటారంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకు ఉండకూడదు, బ్యాన్ చేయాలని చెప్పేసి అమెరికా వాళ్ళు మన మీద ఒక ప్రెషర్ తీసుకొస్తున్నారట. దీన్ని ఎలా చూద్దాం అంటారు? భవిష్యత్తు ఎలా ఉండబోతుంటారు? ప్రపంచంలో ఉన్న మేధావులకు ముఖ్యంగా మన భారతదేశ ప్రతి పౌరునికి నమస్కారం చెప్తున్నా సార్. నేను గతంలో నా వీడియోలు చూసి చాలా మందికి అర్థమవుతుంది. నేను ఒక వ్యక్తిగతంగానో లేకుంటే ఊహించో నేను చెప్పడం లేదు. నేను చాలా దివ్య దృష్టితో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలన్న మనో సంకల్పము ఏదో ఇతర దేశస్తులు చూపిస్తే భారతదేశంలో జరిగే పరిణామాలు అస్సలు అమలు కావు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మానవుని కోణములో ఆలోచన చేసి మాట్లాడే వాళ్ళను మనం తప్పు పట్టకూడదు. వాళ్ళ విధి నిర్వహణ, వాళ్ళ మనోభావాలు వాళ్ళు మాట్లాడొచ్చు. కానీ భారతదేశం అనేది నిజంగా చెప్పాలంటే ఈ భూగోళంపై 193 దేశాలు ఉన్నాయి సార్. 193 దేశాలలో మానవులు పరిపాలిస్తారు. ఒక్క భారతదేశాన్ని భగవంతుడు పరిపాలిస్తున్నాడు. ఇది మీరు చూడండి, ఈ పదం మీరు చూడండి, మీరు ఎంత అద్భుతాలు. ఇలాంటి వారికి ఆన్సర్ ప్రకృతి ఆన్సర్ ఇస్తుంది. భారతదేశంలో పౌరుడు ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రకృతే వాళ్ళకు ఆన్సర్ ఇస్తుంది. ఆర్ఎస్ఎస్ నిర్మాణం కావచ్చు, హిందూ ధర్మం గురించి కావచ్చు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని గురించి కావచ్చు, ఈ అనంత విషయంలో ప్రతి దేశం గురించి, ప్రతి జన్మించిన ప్రతి మానవుని గురించి కావచ్చు, వ్యక్తిగతంగా మానవ కల్పితాలు ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి. అది సో మానవుని ప్రయత్నానికి దైవానుగ్రహం ఉంటే వాళ్ళు ఊహించింది, వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు ప్రయత్నం చేసింది అమలవుతుంది. అదే దైవానుగ్రహం, భగవంతుని సంకల్పం లేకుంటే అది విఫలమవుతుంది అన్నట్టు. సో ఆర్ఎస్ఎస్ బ్యాన్ అవుతుందా అని అంటే ఆర్ఎస్ఎస్ అనేది సర్వ మానవాళి యొక్క హిందువే కాదు, సర్వ మానవాళి ఈ అనంత విశ్వంలో ఎన్నలేని దేశాలలో ఉన్న సర్వ మానవాళి, సర్వ ప్రాణజీవి మనుగడ కొరకు ఇది సృష్టించబడింది. అది ఆర్ఎస్ఎస్ ఏదో ఒక ప్రాంతానికో లేకుంటే ఒక హిందూ దేశానికో, ఒక భారతదేశానికో, ఒక హిందూ మతానికో, ఒక మతానికో సంబంధించింది కాదు. అది దైవ సంకల్పంతో నిర్మించబడింది. అది మానవుడు జయించగలుగుతాడా సార్? భగవంతునికి ఆపోజిట్ అసాధ్యం. సో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలన్న మనోసంకల్పం కలిగిన వారికి కూడా ఇదే క్వశ్చన్. అది ఇంకా ఆర్ఎస్ఎస్ ఇంకా బలంగా, దృఢంగా ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారబోతుంది. అది మీ దివ్య దృష్టితో చెప్తున్నారు. వాళ్ళని అంటే వాళ్ళు అనుకున్నంత మాత్రాన బ్యాన్ చేయమంటే మాత్రం అవ్వదు. దేవుడి యొక్క ఆశీస్సులు ఉన్నంత కాలం అది అసాధ్యమైన పదం, అసాధ్యమైన క్వశ్చన్ మరి. నేను చెప్తున్నా కదా, గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రపంచ దేశాలలో అన్ని దేశాల్లో మానవులు పరిపాలిస్తున్నారు. భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుడు, ప్రతి మానవుడు సాక్షాత్ దైవ సన్నిధిలో జీవిస్తున్నాడు. అందువలన ఎటువంటి భయం పడకుండా చక్కగా మన పని మనం చేసుకెళ్ళిపోవడమే, ఆందోళన చెందనవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే భయపడాల్సిన పని లేదు. వాళ్ళ మనోభావాలు మనం యాక్షన్ రియాక్షన్ కూడా అవసరం లేదు.
ప్రకృతి వాళ్ళకే ఆన్సర్ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఇదండి పివి రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్తే.